ప్రకాశం జిల్లా పెద్దదోర్నల్లో 10వ తరగతి విద్యార్థుల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి విద్యార్థుల వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ప్రధాన ఉపాధ్యాయురాలు అనుషాదేవి అధ్యక్షతన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమం ప్రార్థనా గీతంతో ప్రారంభమై విద్యాదేవత సరస్వతి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం ద్వారా భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. అనంతరం ఉపాధ్యాయుడు నాగమూర్తి ప్రేరణాత్మక గీతాన్ని ఆలపించి విద్యార్థుల మనోభావాలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, జీవితంలో నిజమైన హీరోలుగా ఎదగాలి అంటే తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకుని కృషి మరియు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఆయన ప్రసంగం విద్యార్థులకు గొప్ప ప్రేరణగా తీసుకుని అత్యున్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. నృత్యాలు, పాటలు, నాటక ప్రదర్శనల వేదికపై సందడి చేసే ఉపాధ్యాయుల తల్లిదండ్రులు, అతిథులు, విద్యార్థులు ప్రతిభను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అనుష దేవి, ఉపాధ్యాయులు నాగమూర్తి, విజయమాణిక్యం, శివకుమారి, ప్రేమచంద్, పోలయ్య, అవులయ్య, పి రామానాయక్, ఆర్ రామానాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ వార్షికోత్సవం ద్వారా విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యం మరియు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని ఉపాధ్యాయుని తెలియజేశారు. మరి ఇంకా చిన్నపిల్లలే, పెద్ద పిల్లలు కాదు. ఓనీ లేసినంత మాత్రమే పెద్ద అయిపోలేదు. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేదాకా కూడా మీ పేరు సంయమనం పాటించి మీ భవిష్యత్తును బంగారుగా దిద్దుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి విషయాలు చెప్పారు సారు. అవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మన సీనియర్ ఉపాధ్యాయులైన కిరణ్ సార్ మాట్లాడారు. Next, I would like to invite our electronic teacher, M. Nitha madam. Please come on to the dais. మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతిరోజు చాలా విషయాలు మీకు చెప్తా ఉన్నాను. పాఠాలతో పాటు చాలా విషయాలు జీవితంలో ఎలా ఉన్నతమైన స్థానానికి రావాలి అనేది. తర్వాత హీరో అంటే ఎవరు అనేది మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. అరాఫత్ వినపడుతుందా? అరాఫత్ ఓకేనా? హీరో అంటే ఎవరు అనే దానికి మీకు చాలాసార్లు అర్థాలు చెప్పాను నేను. ఏంటంటే అది మీ ప్యాడ్ల మీద అతికించుకొని వస్తారు చూడండి, వాళ్ళు కాదురా హీరోలు. ఎవరైతే తమ తల్లిదండ్రుల్ని తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకోగలిగే విధంగా చేస్తారో వాళ్ళే నిజమైన హీరోలు రా అని చెప్పాను నేను. ఆ మాట మరలా గుర్తు చేస్తున్నా. ఆ రకమైన హీరోలుగా మీరు మారే మాటలైతే మీ అందరికీ నేను శిరస్సు వచ్చి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు రోజు బాధపడుతూ ఉంటాం, ఎలా ఉండవలసిన పిల్లలు ఎలా తయారవుతున్నారా అని. కానీ మా విద్యార్థులు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్లో కావచ్చు, బి సెక్షన్లో కావచ్చు, కొంతమంది అరాఫత్ వాళ్ళ బ్యాచ్ కావచ్చు బి సెక్షన్లో, ఏ సెక్షన్లో శ్రీను వాళ్ళ బ్యాచ్ కావచ్చు, తర్వాత సి సెక్షన్లో తేజ వాళ్ళ బ్యాచ్ కావచ్చు. రోజు వరుస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు మాకు ఎలాంటి వైరం లేదు. ఒక ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని చదివించాల్సిన బాధ్యతతో అలా మాట్లాడడం తప్పితే మీకు మాకు ఎలాంటి వైరం లేదు. సో మొట్టమొదటిసారిగా మీరు కాంపిటేటివ్ వరల్డ్లోకి అడుగు పెట్టబోతున్నారు. మేడం గారు, తర్వాత నాగమూర్తి సార్ పాటలు తెలియజేశారు ఏ విధంగా ఉండాలనేది. నేను ఒకే ఒక మాట తెలియజేస్తాను. ఏంటమ్మా, మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీ ఇన్విజిలేటర్ని దేవుడిలాగా భావించండి. మరి 10th క్లాస్ విన్నారా? అరే 10th క్లాస్ పిల్లలు విన్నారా? మీ ఇన్విజిలేటర్ ఎవరైతే మీకు టీచర్గా పడతారో అమ్మా, ఆ ఇన్విజిలేటర్ని దేవుడిగా భావించండి. పాటైనా పాడండి, ఏ కృష్ణ అని పాటైనా పాడండి. ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. ఆయన మీ పట్ల శాంతంగా ఉన్నట్లయితే కొంత మేలు జరుగుతుంది. సో నాకు ఇచ్చిన అవకాశం ఎక్కువసేపు ఉపన్యసించను. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మన స్కూల్ నుంచి